హలో ఫ్యూచర్ టీచర్స్, మా ఛానల్కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఏపీ టెట్ మ్యాథ్స్ ప్రిపరేషన్ చేస్తున్నారా? మ్యాథ్స్ కష్టంగా అనిపిస్తుందా? అయితే ఇక టెన్షన్ అవసరం లేదు. ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ మ్యాథ్స్ కాన్సెప్ట్స్ని ఈజీ ప్రాసెస్లో షార్ట్ కట్స్తో నేర్చుకుందాం. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినా ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. సో వీడియోని చివరి వరకు చూడండి, నోట్ చేసుకోండి. ఏపీ టెట్లో మంచి స్కోర్ని సాధించే దిశగా ముందుకు వెళ్దాం. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ క్రాక్ టుగెదర్. గుడ్ మార్నింగ్ అండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక మంచి కొటేషన్తో ముందుకు వెళ్దాం. నెమ్మదిగా వెళ్ళినా పర్లేదు, కానీ ఆగిపోవద్దు. ఈ కొటేషన్లో చాలా మీనింగ్ ఉందండి. సో మనం ఆగిపోకుండా ఏం చేద్దాం, ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ తీసుకుందాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ 247, 323 అండ్ 437 అనమాట. సో ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. అయితే కామన్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చిందేమో 3 డిజిట్ నెంబర్స్, ఆప్షన్స్ ఇచ్చిందేమో 2 డిజిట్ నెంబర్స్. సో మనం ఇంత పెద్ద నెంబర్ని డైరెక్ట్గా సాల్వ్ చేయడం చాలా కష్టం. సో చాలా సింపుల్ ట్రిక్ నేర్చుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలుసుకుందాం. కామన్ ఫ్యాక్టర్స్ని హెచ్సిఎఫ్ అని కూడా అంటారు, జీసీడీ అని కూడా అంటారు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనమాట. సో దీన్ని తెలుగులో ఏమంటాం, గరిష్ట సామాన్య భాజకం అని కూడా అంటాం. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంత పెద్ద నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను సబ్ట్రాక్షన్ మెథడ్ని యూస్ చేస్తున్నా. సో ఫస్ట్ 2 నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు 76 వస్తుంది. సో నెక్స్ట్ 2 నెంబర్స్ కూడా సబ్ట్రాక్ట్ చేస్తున్నా. అప్పుడు ఎంత వస్తుంది, 114 వస్తుంది. ఇవి చూడండి, 2 ఈవెన్ నెంబర్సే ఉన్నాయా, ఆడ్ నెంబర్స్ ఉన్నాయా? సో చెప్పండి ఒకసారి. ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటండి, ఏదైతే వన్స్ ప్లేస్లో 0, 2, 4, 6, 8 ఉంటాయో వాటిని ఈవెన్ నెంబర్స్ అంటాము. సో ఈ రెండిట్లో చాలా చిన్న నెంబర్ని తీసుకుంటున్నాం, 76. సో 76కి ఫ్యాక్టర్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. సో ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి, కారణాంకాలు. కారణాంకాలు అంటే ఒక సంఖ్యని ఏ సంఖ్యచే భాగిస్తే నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యని మొదటి సంఖ్య యొక్క కారణాంకం అని అంటాం. సో 76 యొక్క కారణాంకాలు చూద్దాం. 76 1s 76, 38 2s 76, 19 4s 76. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏముందండి, 19 ఉంది. సో 19 ఈజ్ ద ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఈజ్ అన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ని కనుక్కోవాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటండి, వర్గం అంటే ఏంటి, ఏదైనా ఒక సంఖ్యను అదే సంఖ్యచే గుణించగా ఏర్పడే సంఖ్యని వర్గం అంటాం అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఎలిమినేషన్ ప్రాసెస్ని నేను యూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి 4 డిజిట్ నెంబర్ ఉంది. సో ఇది ఎప్పటికీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండకపోవచ్చు. సో నేను దీన్ని ఎలిమినేట్ చేస్తున్నాను. రిమైనింగ్ 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ చూస్తూ ఉండండి. అన్నిట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఏమున్నాయి, 04, 09, 01 ఉంది. సో ఇవన్నీ ఏంటి, డైరెక్ట్గా పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఒక ట్రిక్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీటికి స్క్వేర్ రూట్ తీసుకుంటున్నాను. స్క్వేర్ రూట్ తీసేసుకుని ఫస్ట్ 2 డిజిట్స్ అంతే సేమ్గా రాస్తున్నాను. ఏవైతే లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయో వాటికి స్క్వేర్ చేస్తున్నాను. ఆ తర్వాత రెండింటిని యాడ్ చేస్తున్నాను. అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9604 ఉంది. అంటే నేను 96ని అలాగే రాసుకుంటున్నాను. ఇక్కడ 04కి ఏం చేస్తున్నాను, స్క్వేర్ రూట్ అప్లై చేస్తున్నాను. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత వస్తుంది, 2 వస్తుంది. సో 96 + 2 ఎంత, 98. సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ ఆప్షన్స్కి కూడా. ఆప్షన్ సికి 97, ఆప్షన్ డికి 99. సో మూడిట్లో హైయెస్ట్ ఏంటి, 99. సో 99 స్క్వేర్ అంటే 9801 అనమాట. ఆన్సర్ ఈజ్ లాస్ట్ ఆప్షన్ 9801. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ బాయ్ బాట్ 4 kgs 90 grams of apples, 2 kgs 60 grams of grapes and 5 kgs 300 grams of mangoes. The total weight of all the fruits he bought is అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లూ ఏం తెలుసండి, టోటల్ అంటే ఎప్పుడైనా కానీ ఎడిషన్ చేయాలన్నమాట. ఎడిషన్ అంటే కూడికలు అనమాట. దీన్ని సమ్ అని కూడా అంటాము. అసలు ఎడిషన్ అంటే ఏంటండి, 2 లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఉన్న వాటిని కలపడాన్ని ఎడిషన్ అని అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చిన వాటన్నిటిని రాసేస్తున్నాం. 4.090, 2.060, 5.300. వీటన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 11.450 grams అనమాట. సో 11 kgs 450 grams ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ద అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రాక్షన్స్ 5/8, 11/30, 3/7 అండ్ 2/3 ఈజ్ అన్నారు. మనకేం తెలియాలంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి. అంటే ఏంటండి, ఇంక్రీజింగ్ ఆర్డర్. దీన్ని ఏమంటాం తెలుగులో, ఆరోహణ క్రమం అంటాం. అంటే ఏంటంటే చిన్న సంఖ్య నుంచి పెద్ద సంఖ్య వరకు ఇచ్చిన నెంబర్లు కానీ ఫ్రాక్షన్స్ కానీ అమర్చడాన్ని
అసెండింగ్ ఆర్డర్ అని అంటాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫ్రాక్షన్స్ ఇస్తే మనకి చాలా కష్టం అవుతుంది. అందుకని నేను ఈ క్రాస్ మల్టిప్లికేషన్ టెక్నిక్ని యూజ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ తీసుకుంటున్నాను, 5/8 అండ్ 11/13. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇలా వస్తుంది, 13 5s 65 అండ్ 11 8s 88. సో ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే 11/13 అనేది పెద్ద నెంబర్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నా, నెక్స్ట్ రిమైనింగ్ 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని కంపేర్ చేస్తున్నా. చూడండి 3/7 అండ్ 2/3 అనమాట. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంది, 3 3s 9, 7 2s 14 అంటే 2/3 అనేది 7/7 కంటే పెద్ద ఫ్రాక్షన్ అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 5/8ని 3/7తో కంపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్ని అప్లై చేస్తున్నా. 7 5s 35, 8 3s 24. సో ఫ్రాక్షన్ అనమాట. నెక్స్ట్ అగైన్ రిపీట్ చేస్తున్నాను, 5/8 అండ్ 2/3 మళ్ళీ చేస్తే ఏమవుతుందంటే 3 5s 15, 8 2s 16. సో 2/3 అనేది 5/8 కంటే పెద్ద ఫ్రాక్షన్ అనమాట. ఇప్పుడు చూడండి ఆర్డర్ 3/7, 5/8, 2/3, 11/13. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. A shopkeeper by increasing the cost price 50% and sells by allowing a discount of 20%, then his profit percentage is అన్నారు. చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 50% అనే దాన్ని తీసుకుంటున్నాం. 50% అంటే మనకి పర్సంటేజ్ వాల్యూ ఎంత తెలుసు, 1/2. ఇక్కడ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ 1/2 అనమాట. సో అప్పుడేమొస్తుంది, 2:3. ఈ 2:3 ఏంటి, కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ డిస్కౌంట్ పర్సెంటేజ్ 20% అన్నారు. 20% అంటే 1/5 అనమాట. సో డిస్కౌంట్ అన్నారు కదా, -5 అంటే 5:4 అనమాట. క్యాన్సిలేషన్ చూడండి, 2 1s 2 2s ఈ రెండు క్రాస్లో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో మిగిలిన 2 మల్టిప్లై చేస్తున్నాం, 5 1s 5, 3 2s 6. సో ఈ రెండింటికి 5:6కి ఎంత డిఫరెన్స్ ఉంది, 1 డిఫరెన్స్ ఉంది. సో ప్రాఫిట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 అనమాట. సో 1/5 ఇంటూ 100, 5 1s 5 20s. సో 20% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇన్ ఏ హోటల్ ద ఫుడ్ ప్రొవిజన్స్ లాస్ట్ ఫర్ 8 days ఫర్ 30 స్టూడెంట్స్. ఇఫ్ దేర్ ఆర్ 40 స్టూడెంట్స్ దెన్ ఇట్ ఈస్ సఫిషియంట్ టు హౌ మెనీ డేస్ అన్నారు. సో ఇది చూడడానికి మనకి వెంటనే ఐడియా వచ్చేస్తుంది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అని. చూడండి మెన్స్ డేస్. సో మనకేం ఫార్ములా గుర్తు రావాలి, M1D1 = M2D2. ఇక్కడ చూడండి మెన్ అన్నా స్టూడెంట్ అన్నా ఏదైనా ఒకటే. సో 30 × 8 = 40 ఇంటూ మనకి డేస్ తెలియదు కాబట్టి కనుక్కోవాలి కాబట్టి D2 అంతే రాస్తున్నా. క్యాన్సిలేషన్ చూడండి, 0 0 క్యాన్సిల్, 4 1s 4 2s 8. సో ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉందండి, 3 × 2, 3 2s ఎంత, 6. సో ఆన్సర్ ఈజ్ 6 days అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఏ టీ షర్ట్ బాట్ ఫర్ 120 rupees ఈజ్ సోల్డ్ ఎట్ 100 rupees. హౌ మచ్ % ఆఫ్ లాస్ ఈజ్ దేర్ అన్నారు. సో ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేద్దాము. సో ఇక్కడ ఏంటి, మనకి సిపిఎస్పి ఇచ్చారు. బాట్ అంటే ఎప్పుడు కాస్ట్ ప్రైస్ అండి, సోల్డ్ అంటే ఎప్పుడు సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ 120 ఇచ్చారు, సెల్లింగ్ ప్రైస్ 100 ఇచ్చారు. సో ఈ రెండింటిని రేషియో రూపంలో రాస్తున్నా, క్యాన్సిలేషన్ చేస్తున్నా. 0 0 క్యాన్సిల్, 2 5s 2 6s. సో ఇక్కడ ఏమొచ్చింది మనకి, సింప్లిఫికేషన్ ఫాము 6:5 వచ్చింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, 1. సో మనకి పర్సంటేజ్ ఆఫ్ లాస్ కనుక్కోవాలి కాబట్టి ఫార్ములా ఏంటి, లాస్ బై సిపి ఇంటూ 100 అనమాట. లాస్ ఎంత వచ్చింది, 1, సిపి అంటే 6. సో 1/6 ఇంటూ 100 అంటే మనకేం గుర్తు రావాలి, 60. 2/3% ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. ఇన్ ఏ బార్ గ్రాఫ్ scale has taken as 1 centimeter equal to 15 centimeters. If height of a girl is 165 centimeters, then what is the length of the bar in the graph అన్నారు. సో ఇక్కడ జస్ట్ సింపుల్ ట్రిక్ అండి. మనకి హైట్ ఇచ్చారు, లెంత్ కనుక్కోమన్నారు. లెంత్ ఎలా తీసుకోవాలండి, హైట్ డివైడెడ్ బై 1 సెంటీమీటర్ వాల్యూ ఎంత అనేది చేస్తే సరిపోతుంది అనమాట. సో 165 డివైడెడ్ బై 15. సో 15 1s 15 1s. సో 11 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దామండి. మీన్ ఆఫ్ ఫస్ట్ 10 whole numbers ఈజ్ అన్నారు. ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 whole numbers అన్నారు. అసలు మనకి ఫస్ట్ whole numbers అంటే ఏంటో తెలియాలి. whole numbers అంటే ఏంటి, అలాంగ్ విత్ 0 ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ whole numbers. సో 0 దగ్గర నుంచి మనం కౌంట్ చేస్తే 10 అనేటప్పటికి 9 వరకు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో మనకి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, n × n+1 డివైడెడ్ బై 2 × n అనమాట. సో n ప్లేస్లో 9 పెడుతున్నా, 9 × 9+1 డివైడెడ్ బై 2 × 10 కదా. సో 10. సో ఇక్కడ 10 క్యాన్సిల్, రిమైనింగ్ 9/2. 9/2 అంటే 4.5 అనమాట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ.
ఈ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. మీకు ఏ టాపిక్ కావాలో కామెంట్లో చెప్పండి, నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తీసుకొస్తాము. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం మరొక సూపర్ వీడియోతో.